మీకు ఇస్తున్నాం. మీ లైబ్రరీలో పెట్టండి. ఒకసారి మనం అడుగుదాం. బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్ గారు నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఒకటి, గ్రూప్ 1 కు సంబంధించి ఇంకా కూడా ఆస్పిరెంట్స్ నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ కూడా ఇందిరా పార్క్ లో ధర్నా చేశారు. నిన్న హైకోర్టు నియామకపు ఉత్తర్వులు ఇవ్వద్దు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే చేసుకోవచ్చు అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఫస్ట్ థింగ్ ఒకటండి, టీజీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఓకేనా? కానీ వేరే నన్ను మీరు పొలిటికల్ స్టాండ్ ఏదైతే విషయం అడిగారో 100% ఎగ్జామినేషన్స్ లో వాళ్ళ లెక్క కొంత మందికి ఏదో లాభం చేకూర్చే విధంగానో లేదా ప్రభుత్వం వాళ్ళము ఎవరో ఇంటర్వ్యూన్ అయ్యో ఈ రోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొంచెం మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తారో 100% అసంటిది అయితే ఏది కూడా జరగలేదు. వేరే కరెక్షన్స్ కి సంబంధించి దాంట్లో ఏమన్నా వాల్యుయేషన్ సంబంధించి అదేదన్నా ఉంటే అది ఆ వాల్యుయేషన్ సంబంధించిన డిఫరెన్షియేషన్ ఏదైనా ఉంటే అది ఆ సంబంధించిన వాల్యుయేట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక పేపర్ చేసినప్పుడు ఆ వాల్యుయేషన్ డిఫరెన్సెస్ ఏదైనా ఉండొచ్చు. అది ఎందుకంటే ఒకటే అన్ని పేపర్స్ ఒకళ్ళు వాల్యుయేట్ చేయరు. అండ్ సెకండ్, ఇది ఏదైతే సెంటర్స్ గురించి కొన్ని విషయాల గురించి టీజీపీఎస్సీ సంబంధం లేకపోయినా ప్రభుత్వానికి కొన్ని విషయాల పైన క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను మాట్లాడినప్పుడు సెంటర్స్ విషయంలో కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. 46 సెంటర్లు ఉన్నాయి, 47 సెంటర్లు ఎట్లయినాయి అని. ఫస్ట్ థింగ్, సెంటర్స్ అనేది టీజీపీఎస్సీ నిర్ణయించదు, వాళ్ళకి గ్రౌండ్ స్టాఫ్ ఉండరు. సెంటర్స్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నదానికి ఎన్ని సెంటర్స్ అనేది మొత్తం వెరిఫై చేసి మన దగ్గర ఉన్న స్టాఫ్ ఏదో గవర్నమెంట్ లో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేది వాళ్ళు చేసి ఇస్తారు. ఆడున్న సదుపాయాలు సరిపోతాయా సరిపోకపోతే అడిషనల్ గా సెంటర్స్ పెంచుతారు. దాన్ని బేస్ చేసుకుని ఎట్లా పెరిగినాయని చెప్పి చూపించడం ఒకటి. సెకండ్ది, నెంబర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ముందున్న దానికి 10 ఎట్లా పెరిగినాయి అని చెప్పని ఏదో ప్రస్తావిస్తారు. 10 మంది పెరిగారు క్యాండిడేట్స్ అంటారు. చాలా క్లియర్ గా ఇది అఫీషియల్ డొమైన్ లో ఉన్నది. నేను కూడా అఫీషియల్ డొమైన్ లో చూసే మాట్లాడుతున్నాను, ఎందుకంటే గతంలో ఇష్యూస్ పైన నేను కూడా ఫైట్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది దీనిపైన. క్లియర్ గా ఆన్ కాల్ లో ఉన్నది ఉంది, కొన్ని వేరియేషన్స్ ఉండొచ్చు అని చెప్పి రిలీజ్ చేసిన వెబ్ నోట్ లో చాలా క్లియర్ గా ఉంది. ఓకేనా? దట్ ఈస్ వెరీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. సో ఈ వాల్యుయేషన్ సంబంధించి అదేవిధంగా స్టూడెంట్స్ కి తెలుగు ఇంగ్లీష్ ఓకే, అది థింగ్ ఇస్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ డెసిషన్ తప్పనిసరిగా శిరస వహించి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఆ రకంగా చేయాల్సి వస్తుంది. టీపీఎస్సీ కూడా చేయాల్సింది. కానీ ఎవరైతే గతంలో పేపర్లు అమ్ముకొని పేపర్లని ఉద్దేశపూర్వకంగా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ని డైవర్ట్ చేసి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దానిపైన బాధ్యతతోటి వాస్తవాలు స్టూడెంట్స్ కి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సార్ ఒకటి ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చా? ఫస్ట్ ఒకటి ఏంటంటే వాల్యుయేషన్ సంబంధించి ఇప్పుడు ప్రధాన ఆరోపణ ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులు ఎందుకంత తక్కువ మందికి తక్కువ మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. రెండోది ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే 7 సెలెక్ట్ అయ్యారు. విషయం అడుగుతాను సార్, మీకు డోంట్ టేక్ మీ రాంగ్, నేను జనరల్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది నాది కాదు, అభ్యర్థులకు సంబంధించి మీ ద్వారానే. జస్ట్ ఒక్కసారి మీరు ఇంత అనాలిసిస్ చేస్తున్నందుకు చాలా సంతోషం. మీరు వాస్తవాలు ఏంటో తెలంగాణ సమాజానికి ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తున్నందుకు. కానీ ఏదైతే ఏపీపీఎస్సీ కానీ ఇతర చోట కూడా రిజల్ట్స్ వీళ్ళకి ఎందుకు వచ్చినాయి వాళ్ళకి ఎందుకు తక్కువ వచ్చాయంటే సార్ యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం సార్. మేజర్ పోర్షన్ మనకి ఢిల్లీలో ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి యూపీఎస్సీలో. సో దట్ యూ సే దట్ వాళ్ళకి ఎట్లా వస్తాయి మన రాష్ట్రానికి ఎక్కువ ఎట్లా రావని చెప్పి చెప్తామా మనం? హైదరాబాద్ లో ఐటీ ఎగ్జామ్ పెడితే ఐఐటీ ఎగ్జామ్ పెడితే హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ మంది మనకి పాస్ అవుతారు. సో హైదరాబాద్ లో ఎట్లా ఎక్కువ వస్తారు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వస్తలేమని మాట్లాడతామన్నా సార్. సార్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ 100% ఇంతకుముందు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఏంటంటే మీడియం వెంకట్ గారు ఇక్కడ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్క్స్ వేయడం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేయడం సంబంధించి ఇప్పుడు మీరు అనేది రూరల్ అది బ్యాక్గ్రౌండ్ కాదు. అట్లా చెప్తే సెంటర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సెంటర్ ఇప్పుడు కామెంట్ పెట్టారు, సెంటర్ 18-19 లో ఆ 2 సెంటర్స్ నుంచే 30 మందికి పైగా టాప్ ర్యాంకర్స్ ఉన్నారు అని చెప్పి కామెంట్ పెడుతున్నారు మన లైవ్ నడుస్తుంటే. సార్
32 సెంటర్లోనే ఎక్కువ మంది పాస్ అయినరు, లేకపోతే దానికి సంబంధించి ఈ వ్యక్తికి సంబంధించిన వాళ్ళ కోడలకి ఎట్లా జాబ్ వస్తుంది, రాముల్ నాయక్ కోడలికి జాబ్ వచ్చిందంటారు సార్ ఒక విషయం, ఈ వ్యక్తికి సంబంధించి ఎట్లా జాబ్ వస్తుంది, లేదా దీనికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఈ సెక్టర్ లోనే సార్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్, నేను కూడా గతంలో ఫైట్ చేసినాను విత్ ప్రాపర్ ఎవిడెన్స్ యూనిట్ టు షో సార్. దిస్ ఇస్ అలిగేషన్, ఈ సెంటర్ లో ఎట్లా పాస్ అవుతారు, ఈ సెంటర్ లో ఎక్కువ ఎట్లా వస్తారు, ఈ సెంటర్ లో ఎందుకు ఎక్కువ మార్క్స్ వస్తాయి, దట్ ఈస్ నాట్ ద రైట్ వే సార్. ఎందుకంటే నేను కోర్టు హియరింగ్ కూడా చూస్తాను, ఒక వ్యక్తిది ఒక ఫేక్ మెమో వీళ్ళు కోర్టులో పెట్టారు, జడ్జి గారు కూడా ఆ క్యాండిడేట్ ని ఇంప్లీట్ చేయాలని చెప్పి చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ బికాస్ ఎందుకంటే వారికి తెలిసి పెట్టిరో తెలియక పెట్టిరో ఐ డోంట్ నో. సో ఇటువంటివి చేయొద్దు సార్. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దర్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్ యూ కమ్ అవుట్. 100% గవర్నమెంట్ బాధ్యతతోటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మాట్లాడి వ్యక్తులు కూడా తీసుకెళ్లి వివరిస్తాం వీఆర్ దేర్. అంటే ఇప్పుడు దాన్ని మిస్లీడ్ చేసి ఇంకోటి, ప్రతి ఫస్ట్ డేకి వెళ్ళి కూడా గ్రూప్ 1 కండక్ట్ చేసిన డే 1 కి వెళ్ళి కూడా కొంతమంది వ్యక్తులు ప్రతిపక్ష పార్టీలు ఉన్నోళ్ళు ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడం కంటే ఎక్కువ కూడా గ్రూప్ 1 ని ఆపే ప్రయత్నం చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. గతంలో ఎన్ని కేసులు పడ్డా హైకోర్టులో, డివిజనల్ బెంచ్ లో, సుప్రీం కోర్టులో అవన్నీ కొట్టేశారు. ఈవెన్ క్వశ్చన్స్ అడగొచ్చు వీరిని సార్. అన్న బల్మూరి వెంకట అన్న నమస్తే అన్న. అన్న నేను జనార్దన్ మాట్లాడుతున్నా. వెంకట్ గారు జనార్దన్ గ్రూప్ 1 అభ్యర్థి మిమ్మల్ని అన్న మీరు ఇప్పుడు చెప్పండి వెంకట్ గారు. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ యూ టాక్ టు మీ, ఐ గివ్ యూ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే బట్ who are intentionally trying to mislead students. అన్న నేను ఇంటెన్షనల్ దాని గురించి మాట్లాడినా, చాలా క్లియర్ గా టెక్నికల్ గా ఈ స్టూడెంట్ ఓన్లీ జనార్దన్. I know what is very clear. Bharat garu, very clearly. I know what is very clearly. That is why I'm explaining you. సో ఒకటి నేను అనేది ఏంటంటే వెంకట్ గారు, ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటంటే 563 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 మంది రాసినా, ఎంతమంది రాసినా గ్రూప్ 1 లో వచ్చి సెలెక్ట్ అయ్యేది 563. కాకపోతే గతంలో మీరు కూడా ఫైట్ చేసిన సందర్భం ఉంది, లీకేజ్ అయినప్పుడు గ్రూప్ 1 గురించి, దాని గురించి జైలు కూడా పాలైనారు. రాహుల్ గాంధీ కూడా వచ్చి మీకు ఏమంటున్నారు భరత్ సార్, భరత్ గారు చెప్పండి. లీకేజ్ కి టెక్నికాలిటీకి యూఆర్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్షియేషన్ కదా? యూఆర్ అండర్స్టాండింగ్. ట్రై టు టెల్ దట్ వెరీ క్లియర్లీ సార్. దట్ వాజ్ ఎ లీకేజ్. దట్ వాజ్ ఇంటెన్షనల్లీ డన్ టు give jobs to particular people who are related to them. That is absolutely fraud. అది ఇంటెన్షనల్లీ చేస్తే ఒకటి. భరత్ గారు చెప్పేది వినండి ఒకసారి. అది లీకేజ్ అయిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక కూడా టీఎస్పీఎస్ అప్పుడు టీఎస్పీఎస్ ఫైండ్ అవుట్ చేసింది కదా లీకేజ్ అని చెప్పి బయట వాళ్ళకంటే. భరత్ గారు లెట్ మీ కంక్లూడ్. టీజీపీఎస్సీ ఫైండ్ అవుట్ చేసి గ్రూప్ 1 లో అవకతవకలు జరగలే, కొన్ని లీక్ అయినాయి, కొన్ని కాలేదని చెప్పి చెప్తే, ఒక చోట లీక్ అయినప్పుడు అన్ని అవుతాయి, కొన్ని కాకుండా ఎట్లుంటాయి, వాళ్ళే ఉన్నప్పుడు దొంగలు లీకేజ్ ఛాన్స్ ఉంటది కదా అని చెప్పి న్యాయస్థానంలో కోర్టు వేసిన తర్వాత, కొంతమంది ఆస్పిరెంట్స్ కోర్టులో కేసు వేసిన తర్వాత అది బెంచ్ పైకి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని తెలిసి తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ గారు దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఒక రోజు ముందే రద్దు చేశారు కదా ఎగ్జామ్ కాకముందే వీళ్ళే. అండ్ సెకండ్ టైం రద్దు అయినప్పుడు ఎగ్జామినేషన్ రాసిన మరుసటి రోజే బయోమెట్రిక్ పెట్టలేదు. అలిగేషన్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకుర్రు, వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తుండ్రు, ఇంపర్సనేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. బయోమెట్రిక్ పెట్టమని చెప్పి ఆఖరి నిమిషంలో. అన్న బల్మూరి వెంకటన్న నమస్తే అన్న. బయోమెట్రిక్ పెట్టలేదు కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించారు, ధన్యవాదాలు. అది దానికి మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతలుగానే ఉంటాం. కానీ బయోమెట్రిక్ పెట్టినాక కూడా అటెండెన్స్ ను వీళ్ళు ఇవ్వడంలో ఇంత వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఆ మాత్రం దానికి బయోమెట్రిక్ పెట్టడం ఎందుకు? మరి నీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నా, ఇది జూమ్ చేయండి. బయోమెట్రిక్ ఎందుకు చాలా క్లియర్ గా ఐ థింక్ ఐ హావ్ గివెన్ యూ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. నేను కూడా ఎందుకంటే దట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ, యూ కెన్ వెరిఫై ద వెబ్ నోట్ విచ్ ఇస్ గివెన్ బై ద టీజీపీఎస్సీ. ఓకే అండ్ ఇంకోటి అది కోర్ట్ లో ఉంది కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ కోర్ట్ విల్ డిసైడ్ అకార్డింగ్లీ. 100% ఎవరన్నా కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అభ్యర్థులు ఏవైతే అడుగుతున్నారో లేకపోతే ఆస్పిరెంట్స్ అడుగుతున్నారో వాళ్ళ ప్రశ్నలన్నిటికీ ఒక జవాబు టీజీపీఎస్సీ నుంచి ప్రెస్ రిలీజ్ అది రిలీజ్ చేస్తే ఇష్యూ సార్ట్అవుట్ అయిపోద్ది కదా. ఇప్పుడు చాలా మందిలో అపోహలు అనుమానాలు ఉంటాయి. మీరు అన్నట్టు యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా రాలేదు ఇటువంటి ఇష్యూస్. ఒక్కసారి ఏదైనా 1-2 సందర్భాలు వచ్చాయి కానీ, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే 13 నా ప్రాబ్లం ఏంటంటే 13 సంవత్సరాల తర్వాత జరిగిన ఎగ్జామ్ మీద
చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి వాటన్నిటి మీద క్లారిఫికేషన్. సార్ 100% అది ఆల్రెడీ సీఎం గారితో కూడా మాట్లాడినాము. 100% ఈవెన్ ఐ విల్ ట్రై టు స్పీక్ టు ద టీజీపీఎస్సీ చైర్మన్ గారు. 100% దేర్ విల్ బి అ క్లారిఫికేషన్ ఫ్రమ్ దేర్ అండ్ ఆల్సో. సార్ మీ నుంచి ఒక్కొక్క క్వశ్చన్